హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే హైయర్ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ని అయితే తీసుకోవడం జరిగింది. సో దీని క్వాలిటీ, ప్రైస్, దీని ఫీచర్స్ ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దీని రివ్యూ అనేది సో వీడియోని ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. సో మేము దీన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మాకున్న బడ్జెట్లో ఇదైతే హైలీ గుడ్ ఫీచర్స్తో బాగుందనిపించింది. సో మేము అందుకే షాప్కి వెళ్ళి చాలా చూసాము. బట్ ఈ క్వాలిటీలో, ఈ ప్రైస్లో ఇదైతే బాగుంటుంది అనిపించింది. సో దీన్ని మేము తీసుకున్నాం. సో దీని హైట్ ఎంత ఉందనేది నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ నా దగ్గర అయితే దీన్ని సపరేట్గా కొలవడానికి అయితే ఏం లేవు. సో ఉన్న టేప్తో నేనైతే కొలుస్తున్నాను. సో మీరే చూడండి, ఇదైతే 60 ఇంచెస్ టేప్ అన్నట్టు. 60 ఇంచెస్ పోను, ఆ పైన 7 ఇంచెస్ ఉంది. సో 67 ఇంచెస్ హైట్ అన్నట్టు. సో మనం అడ్డంలో లెంత్ ఎంత ఉన్నది అనేది చూసుకుందాము. సో లెంత్ చూసుకుంటే మీరు ఇక్కడ చూసారంటే 36 ఇంచెస్ అయితే ఉన్నది. సో మనం నెక్స్ట్ వెడ్త్ చూసుకుందాం. అంటే ఫ్రిడ్జ్ లోపల స్పేస్ ఎంత ఉన్నది అనేది వెడ్త్ చూస్తే మనకు అర్థమైపోతుంది. విడ్త్ వచ్చేసి 27 ఇంచెస్ అయితే ఉంది. సో హైట్ 67 ఇంచెస్, లెంత్ 36 ఇంచెస్ అండ్ విడ్త్ 27 ఇంచెస్ అయితే చెప్పాలంటే ఒక బిగ్ సైజ్ బీరో అని తెచ్చుకున్నట్టే ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి మాకు 65,000 చెప్పారు షాప్లో. అండ్ కొన్ని కార్డ్స్ ఆఫర్స్తో కలిపి మాకైతే 58,000కి ఫ్రిడ్జ్ అనేది మేము పర్చేస్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసారంటే గ్లోబల్ నెంబర్ 1 100% కన్వర్టబుల్ ఫ్రిడ్జ్, స్మార్ట్ కన్వర్టబుల్, జంబో ఐస్ మేకర్, డియో ఫ్రెష్ టెక్నాలజీ, ఎక్స్పర్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ, 2 years అండ్ మోటర్ ఇస్ 10 years వారంటీ, మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. సో ఇదైతే మనకు ఫ్రిడ్జ్ పైన ఇచ్చిన లేబుల్ మీద ఇవైతే ఉన్నాయి. సో నేనైతే ఇంకా క్లియర్గా తీయడానికి ట్రై చేసిన, బట్ ఇంతే వచ్చింది. యాక్చువల్గా 2 years 10 years మధ్యలో ఏదో ఉంది, నేను దాన్ని సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇదైతే టచ్ స్క్రీన్. అయితే మేము ఏమనుకున్నామంటే లాక్ తీస్తేనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయొచ్చేమో అనుకున్నాం, బట్ కాదు. ఈ లాక్ అనేది జస్ట్ టచ్ స్క్రీన్కే లాక్ అనేది మాకు తర్వాత అర్థమైంది. ఫ్రిడ్జ్ అనేది ఎవరు ఓపెన్ చేసినా అవుతుంది అన్నట్టు. సో మనం ఫ్రిడ్జ్ లోపల ఎలా ఉందనేది చూసుకుందాం. మీరు ఇక్కడ చూసారంటే పైన లైట్స్ ఇచ్చారు అండ్ 2 ట్రేస్ లాంటివి ఉన్నాయి. ఇదైతే ఐస్ క్యూబ్స్ అనేవి మనకు అందులో ఐస్ అవుతుంది. మనం ఇట్లా టర్న్ చేసి ఆ క్యూబ్స్ అనేవి కింద పడితే మనం ఈ కింద ట్రేల నుంచి బయటకు తీసుకోవచ్చు. ఈ కింద అయితే చాలా పెద్ద పెద్ద బాక్సెస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఫ్రోజన్ ఐటమ్స్, కేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అయితే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు ఈ 2 బాక్సెస్లో. మీరు ఇక్కడ చూసారంటే లోపల కూడా చాలా స్పేస్ ఉంది అన్నట్టు, చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇవన్నీ మనకి గ్లాస్ అన్నట్టు, ఇందులో ప్లాస్టిక్ అయితే ఏం లేదు. ఇవి మొత్తం గ్లాస్ ఐటమ్సే లోపల ఉన్నాయి, అన్ని గ్లాస్ ఐటమ్స్. ఇదైతే లెఫ్ట్ సైడ్ ఫ్రిడ్జ్ అన్నట్టు మొత్తం పైనుంచి కిందకి. అండ్ డోర్కి చూసుకుంటే 3 ట్రేస్ అయితే ఇచ్చారు, బాటిల్స్ అండ్ చిన్న చిన్న పికిల్ బాక్సెస్ లాంటివి స్టోర్ చేసుకోవడానికి. అండ్ మీరు చూసారంటే ఇటు రైట్ సైడ్లో ఇలా ఉంటుంది అన్నట్టు. సో పైన చూసారంటే లైట్స్ ఇచ్చారు, అటు ఇచ్చారు, లైట్స్ ఇటు ఇచ్చారు. మనం ఓపెన్ చేయగానే మనకి నైట్లో అయినా తీస్తే లైట్స్, ఏ ఫ్రిడ్జ్లో అయినా లైట్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి 3 ట్రేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని స్పెషల్గా ఇన్సులేషన్ ఏంటంటే మేము డైరెక్ట్గా ప్లగ్ పెట్టేసి స్విచ్ చేయగానే ఫ్రిడ్జ్ అయితే ఆన్ అయింది, వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. సో మాకున్న పెద్ద డౌట్స్ ఏంటంటే ఈ టచ్ స్క్రీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, సో ఏ ప్లేస్లో ఏ ఐటమ్స్ని మనం పెట్టుకోవాలి, ఎందులో ఎక్కువ కూల్ అవుతాయని ఇట్లా చిన్న చిన్న డౌట్స్ అయితే మాకు ఉండిపోయాయి. సో మాకు ఫ్రిడ్జ్ డెలివరీ అయిన రోజు కొంచెం లేట్ అయిపోయింది, నైట్ అవ్వడం వల్ల. మాకు నెక్స్ట్ డే సర్వీస్ సెంటర్ నుండి ఒక పర్సన్ రావడం జరిగింది. దాని గురించి మాకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ టచ్ స్క్రీన్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ ఐటెం పెట్టుకోవాలనేది మాకు క్లారిటీగా చెప్పడం జరిగింది. సో టోటల్లీ ఫ్రిడ్జ్ లోపలైతే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ టచ్ స్క్రీన్ గురించి తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ చూసారంటే లాక్ సింబల్ ఉంది కదా. సో మేము ఈ లాక్ సింబల్ ఏంటంటే లాక్ తీస్తేనే ఫ్రిడ్జ్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అని అనుకున్నాం, బట్ కాదు. ఈ లాక్ సిస్టమ్ అనేది ఓన్లీ టచ్ స్క్రీన్కి మాత్రమే ఉందన్నట్టు. సో ఈ లాక్ని తీయడం ఎలా, పెట్టడం ఎలా అంటే 3 seconds దీని మీద మనం టచ్ చేసి ఉంచితే లాక్ పడుతుంది. అండ్ తీయడానికి కూడా 3 seconds ప్రెస్ చేసి ఉంచితే లాక్ పోతుంది అన్నట్టు.
సో, ఆ పైన ఆప్షన్ చూస్తే టర్బో కింగ్. దీన్ని ఎప్పుడు అంటే మనకు ఇంట్లో ఫంక్షన్స్ లాంటివి జరిగినప్పుడు మనకి చాలా తొందరగా కూలింగ్ అని కావాలనేసి అనుకుంటాం. సో, ఆ టైంలో మనం ఈ టర్బో కింగ్ ఆప్షన్‌ని మనం ప్రెస్ చేసుకుంటే మనకి చాలా తొందరగా కూల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్‌స్టాంట్‌గా కూలింగ్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ పైన చూస్తే ఆటో సెట్. ఇదేంటంటే మనం ఊర్లోకెళ్ళినప్పుడు మనం ఫ్రిడ్జ్ డోర్ అనేది ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం జరగదు కాబట్టి సో, మనం ఈ ఆటో సెట్‌ని ప్రెస్ చేస్తే మనం లేకున్నా కూడా అది దానికదే దాన్ని సెట్ చేసుకోవడం జరుగుతుందంట. సో, ఆ పైన చూస్తే వైఫై. సో, ఈ వైఫై ఏంటంటే మనం ఈ వైఫైతో మొబైల్‌లో కనెక్ట్ చేసుకొని మొబైల్‌తో కూడా మనం ఆహ్, ఈ ఆప్షన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఆ పైన చూసారంటే ఫ్రీజర్. ఫ్రీజర్ అంటే మనం డీప్ ఫ్రిడ్జ్‌ని ఏ టెంపరేచర్‌లో యూజ్ చేయాలనేది మనం ఇక్కడ ఆప్షన్‌ని పెట్టుకోవచ్చన్నట్టు. సో, మనకి ఈ ఫ్రిడ్జ్ ఇన్‌స్టాలేషన్ చేయడానికొచ్చిన పర్సన్ ఏం చెప్పారంటే -15 దగ్గర పెట్టుకుంటే మనకి నార్మల్ టెంపరేచర్. మనకి అలా గాకుండా చాలా తొందరగా ఫ్రీజ్ అయిపోవాలి మనం అందులో పెట్టిన ఐటెమ్ అని అనుకున్నప్పుడు మనం ఇంకా తక్కువ -15 నుంచి -14, 13, 12 అలా వెళ్ళే కొద్దీ మనకి అందులో పెట్టిన ఐటెమ్ అనేది ఇంకా చాలా తొందరగా కూల్ అవ్వడం, ఫ్రీజ్ అయిపోవడం లాంటివి జరుగుతుంది. సో, ఈ విధంగా జరుగుతుంది. ఆ పైన చూసారంటే ఫ్రిడ్జ్. సో, మనం టోటల్ ఫ్రిడ్జ్‌ని ఏ టెంపరేచర్‌లో పెట్టుకోవాలనేది మనం ఇక్కడ పైన సెట్ చేసుకోవచ్చు. సో, మనకి చెప్పిన పర్సన్ ఏంటంటే ఆ పైన ఫ్రిడ్జ్ ఆప్షన్ దగ్గర 05 అంటే +5 అండ్ కింద -15 ఇలా పెట్టుకుంటే సరిపోతుందని చెప్పారు. ఎందుకంటే ఫ్రీజర్ ఏమో -15 డిగ్రీస్ దగ్గర అండ్ నార్మల్ టోటల్ ఫ్రిడ్జ్ ఏమో +15 దగ్గర ఉంచేస్తే సరిపోతుందని చెప్పారు. సో, ఇక్కడ చూసారంటే ఈ విధంగా మనం టచ్ చేసే కొద్దీ అది ఆప్షన్స్ పెరుగుతుంది. అవి అయిపోయాక మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం అది వచ్చే వరకి మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఇదండి హైయర్ ఫ్రిడ్జ్ రివ్యూ. సో, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.